దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, వాయువు కోపగించాడు, లోకంలో ఏ ప్రాణుల యందు ఆయన సంచరించడం లేదు, కాష్టభూతమైపోయింది జగత్తంతా, కాబట్టి మీరు జోక్యం చేసుకుని రక్షించండి అన్నారు. అది పరిపాలన యందు ఉండేటటువంటి సమర్థత అంటే. అందుకే సృష్టికర్త యందు స్థితికర్త లక్షణం ఉంది, స్థితికర్త యందు సృష్టికర్త లక్షణం ఉంది, సృష్టికర్త యందు లయకర్త లక్షణం ఉంది. అందుకే మన సంప్రదాయంలో సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అటువంటిది. అందుకే ఏ రూపాన్నైనా సరే పరబ్రహ్మస్వరూపంగా భావన చేసి కీర్తిస్తాం. అందులోనే సృష్టికర్తని, స్థితికర్తని, లయకర్తని చూస్తాం. షణ్మత స్థాపనాచార్యులైన శంకర భగవత్పాదులు గాణాపత్యాన్ని నిర్వచనం చేసి విఘ్నేశ్వరుణ్ణి కూడా పరబ్రహ్మస్వరూపంగా నిర్ణయం చేశారు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అంటే ఆయన్ని పరబ్రహ్మస్వరూపంగా కీర్తిస్తున్నామని గుర్తు. శుక్లాంబరధరం అంటే తెల్లని బట్టలు కట్టుకుని, విష్ణుం అంటే స్థితికారుడైన విష్ణువు గురించి చెప్తున్నారని కాదు, సర్వవ్యాపకుడైనటువంటి పరబ్రహ్మస్వరూపంగా గణపతిని పూజ చేస్తున్నారని గుర్తు. అందుకని గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని కీర్తించడం. జ్యేష్ఠరాజం అందరికన్నా ముందున్నవాడు, కవిం కవీనాం బ్రహ్మలకు బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన విఘ్నములను తీయగలడు అని ప్రార్థన చేస్తున్నానని నా శ్లోకానికి అర్థం. కాబట్టి ఆ శ్లోకం 100కి 100 పాళ్ళు గణపతిని ఉద్దేశించి చెప్పినదే. అర్థం చేసుకోవడం సరిగ్గా వస్తే ఏది ఎవరి గురించి చెప్పారో తెలుస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి గణపతి కూడా పరబ్రహ్మస్వరూపమేనని షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు నిర్దేశించారు. లేకపోతే గణాపత్యం షణ్మతాల్లోకి ఎలా వస్తుంది, శంకర భగవత్పాదులు ఎలా చెప్తారు దాని గురించి? కాబట్టి విభాగం అంటే చేస్తారు, కానీ ఒకనాడు సృష్టికర్త స్థితికర్తగా ఉంటాడు, స్థితికర్త సృష్టికర్తగా ఉంటాడు, ప్రళయకర్త స్థితికర్తగా ఉంటాడు తప్ప గీత గీసుకుని ఇది నేనే చేస్తాను తప్ప వేరొకరు చేసే కార్యం కాదు అని ఎవరు అనరు. అందుకే సృష్టికర్త స్థితికర్తగా నిలబడ్డాడు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగున వాయువు ఆగ్రహించి హనుమని పట్టుకుని కూర్చుని ఉండిపోయినటువంటి కొండ గుహలోకి ప్రవేశించాడు. అది లోకమునకు ఆపద వచ్చినప్పుడు లోకములను నిర్వహించవలసినటువంటి వాడు తన అధికారాన్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు నా దగ్గరికే రావాలనకూడదు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగి ఎవడు బాధపడుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడికి తాపోపశాంతి కల్పించి లోక నిర్వహణకు మార్గాన్ని సుగమం చేయాలి. అందుకు పరిగెత్తాడు బ్రహ్మగారు కొండగుహలోకి. పరిగెత్తగానే ధర్మం అన్న మాటకు అర్థం అది. చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వచ్చి నిలబడగానే అంతటి వాయువు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన లోకములకన్నిటినీ కూడా సృజించినటువంటి పరబ్రహ్మ మహానుభావుడు, ఆయన లోకములకు పితామహుడు. అటువంటి వాణ్ణి గౌరవించాలి. వాయువు మనకి నేర్పుతారు. అందుకే ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. వచ్చినటువంటి ఉపద్రవం ఏమిటో చెప్పక్కర్లేదు, తెలుసు చతుర్ముఖ బ్రహ్మగారి. అందుకే తన సంకల్ప మాత్రం చేత కమండలంలో ఉన్నటువంటి జలములను ప్రోక్షించి మళ్ళీ అక్కడ పడిపోయి ఉన్నటువంటి హనుమ ఊపిరి పీల్చుకోగలిగినటువంటి శక్తిని కటాక్షించారు. అంటే పునర్జన్మ పొంది మళ్ళీ పిల్లవాడు పైకి లేచాడు. మిగిలిన ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి విశేషమైన శక్తులను హనుమకి దేవతలందరూ కటాక్షించడం జరిగింది. బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని ప్రదానం చేశాడు. ఈ పిల్లవాడికి ఇకపైన నా అస్త్రము చేత బంధింపబడవలసినటువంటి అగత్యం ఉండదు. బ్రహ్మాస్త్రం ఇతనిని బంధించదు. ఇతనికి శరీరం పడిపోవడం అనేటటువంటి లక్షణం ఉండదు. ఇతన్ని నేను చిరంజీవిగా చిరాయుర్దాయంతో ఉండేవాడిగా, అంటే బ్రహ్మాస్త్రము చేత కూడా బంధింపబడి శరీరమును విడిచిపెట్టవలసినటువంటి అగత్యము పొందని వాడిగా వరమిస్తున్నానన్నాడు. బ్రహ్మగారు ఎప్పుడైతే ఇటువంటి వరం ఇచ్చారో వచ్చినటువంటి దేవతలందరూ ఇదే మళ్ళీ పద్ధతిలో వరమిచ్చారు. యమధర్మరాజు గారు వచ్చి ఈయన నా పాశముల చేత కట్టబడడు. వరుణుడు అన్నాడు నా పాశముల చేత కట్టబడడు. పరమశివుడు అన్నాడు పాశుపతాస్త్రము చేత కొట్టబడడం.
ఎవరెవరికి ఏ ఏ ఆయుధములు ఉన్నాయో, ఏ ఆయుధముల చేత వాళ్ళు తమకి ఎదురు నిలబడినటువంటి వాళ్ళని పడగొట్టగలిగినటువంటి శక్తితో ఉంటారో ఆయా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధములు ఆ పిల్లవాని యందు ప్రవర్తించవు అని వరమిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లవాని యందు విశేషమైనటువంటి బలము ప్రచోదనమైంది. దానికి తోడు ఆ పిల్లవాడు పుట్టుకతోనే అపారమైనటువంటి వేగాన్ని పొందాడు. ఇప్పుడు దేవతలు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు ఋష్యాశ్రమాల్లో పెరుగుతున్నాడు. ఒంట్లో ఇంత బలం ఉంది. పిల్లవాడు చూస్తే చాలా చిన్నవాడు, బాల్య చాపల్యం. ఇంత బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋషులు ఆరవేసుకున్నటువంటి మడిబట్టల్ని చింపేస్తుండేవాడు. ఏదో వాళ్ళు పెట్టుకున్నటువంటి హోమగుండాల్ని తిరగతోసేస్తుండేవాడు. వాళ్ళు పూజకి తెచ్చుకున్నటువంటి సంభారములన్నింటినీ కూడా కలయదోస్తూ ఉండేవాడు. ఇది చూసి మహర్షులందరూ అన్నారు, శేపురేణం రఘుశ్రేష్ఠానాతి క్రుద్ధాతి మన్యవ అంటే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడుతూ చెప్తారు. సాధారణంగా శాపవాక్కు ఎందుకు విడిచిపెడతారు అంటే, పరమేశ్వరుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి విభూతిని లోక కళ్యాణార్థము ఉపయోగించకుండా తనలో ఉన్నటువంటి విభూతిని లోకమును బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని, అతనిలో పెరిగిపోయినటువంటి అహంకారాన్ని చూసినటువంటి మహాత్ములు అతని యొక్క అహంకారాన్ని తొలగించడం కోసమని తమ యొక్క వాక్కుని అస్త్రంగా మార్చి అవతల వాళ్ళకి యొక్క తేజస్సుని తగ్గిస్తారు. అప్పుడు వాడికి బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డ తర్వాత మళ్ళీ ఆ శాపావకాశాన్ని కల్పించి బుద్ధి ఎందు ఇటువంటి వైక్లభ్యములు కలగకుండా రక్షణ చేస్తూ ఉంటారు. మరి హనుమ ఇప్పుడు ఏం తప్పు చేశారు? శిశువు అయినటువంటి పిల్లవాడు చాపల్యంతో అటువంటి పనులు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? మరంత చిన్న పిల్లవాడికి శాపం ఇవ్వచ్చా అంటే, శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. వాళ్ళు క్రోధంతో ఇవ్వలేదు శాపాన్ని, కేవలం ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం. ఎప్పుడు అవసరమో అప్పుడు ఈ పిల్లవాడికి ఈ బలం జ్ఞాపకం వస్తే చాలు. ఇప్పుడు ఎందుకు ఇంత బలం? దీనివల్ల లోకానికి ఇబ్బంది కలుగుతోంది. ఋష్యాశ్రమాల్లో జరగవలసిన కార్యక్రమాలు సక్రమంగా జరగట్లేదు అని నీ బలము నీకు జ్ఞాపకం ఉండకుండుగాక. ఏనాడు నీ బలము కీర్తింపబడుతుందో, యథా తే స్మర్యతి కీర్తి తథా తే వర్ధతే బలం. ఎప్పుడు నీ కీర్తి స్మరింపబడుతుందో, ఎప్పుడు నీ బలం మళ్ళీ నీకు జ్ఞాపకం చెయ్యబడుతుందో, ఆనాడు మళ్ళీ నీ బలం నీకు జ్ఞాపకానికి వస్తుంది అని శాపావకాశం ఇచ్చారు. తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, హనుమ బలం హనుమకి తెలియదండి, మనం స్తోత్రం చెయ్యాలని. మనం స్తోత్రం చెయ్యక్కర్లేదు. రామాయణ కాలంలోనే స్తోత్రము అయిపోయింది, ఆయనకి శాప విమోచనము అయిపోయింది. కిష్కింధకాండ వరకు స్వామి హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టే తాను వాలిని కూడా సంహరించగలదన్న విషయం మరుపులోకి వచ్చిన కారణం చేత వాలి పలుపున వచ్చినటువంటి ఆ వానరులు సుగ్రీవుణ్ణి తరుముతుంటే వాలి వెనక వస్తున్నప్పుడు పరిగెడుతున్న సుగ్రీవుడితో తాను కూడా పరిగెత్తారు తప్ప సుగ్రీవుణ్ణి రక్షించడానికి వాలితో ఎదురు తిరిగి పోరాడలేదు. కానీ సుందరకాండ ప్రారంభానికి కిష్కింధకాండ యొక్క చివరి భాగం దగ్గరికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. అలా పంపించినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరుల సమూహంలో స్వామి హనుమ కూడా ఉన్నారు. స్వామి హనుమ కూడా 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తి లేని వాడిగా భావించుకుని ఒక చోట నిస్తేజంగా కూర్చున్నటువంటి సమయంలో బ్రహ్మగారి అంశలో వచ్చినటువంటి జాంబవంతుడు సమస్త మెరిగినవాడు కనుక హనుమకి ఉన్నటువంటి శాపం ఆయనకి తెలుసు కనుక హనుమ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తూ ఉత్తిష్ట హరిషార్దూలాలంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవా అన్నాడు. ఉత్తిష్ట హరిషార్దూలా, ఓ హనుమ పైకిలే, నువ్వు ఎంతటి వాడివో నీకు తెలియట్లేదు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఓ హనుమ, నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వేం సామాన్యుడివి కావు. మన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది. అసలు యథార్థం మాట్లాడాలంటే రామలక్ష్మణుల యొక్క బలం ఎటువంటిదో నీది కూడా అంత తుల్యమైనటువంటి బలం.
అటువంటి వాడివి ఇవాళ చేతకాని వాడిలా ఇలా నువ్వు కూర్చోవడం నీకు తగిన పని కాదు. పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సరస ఒకనొకనాడు శాపవశాత్తు భూమి మీద జన్మించి కేసరి అనబడేటటువంటి నీ తండ్రి అయిన వానరుడికి భార్య అయితే ఆమె శేషాచలంలో ఉన్నటువంటి పర్వత శిఖరం మీద నిలబడి ఉండగా వాయువు ఈ లోకమునకు ఉపకారము చేయగలిగినటువంటి ఒక మహాద్భుతమైన ప్రాణిని సృజించాలనేటటువంటి కోరిక చేత నీ తల్లి యందు నీవు జన్మించేటట్టుగా అనుగ్రహించినటువంటి కారణం చేత ఆ అంజనా పర్వతం మీద నువ్వు ఒకనాడు ఆవిర్భవించావు. పుట్టగానే ఎక్కడో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలం అనుకుని వెళ్ళి సూర్యబింబాన్ని పట్టుకోపోతే ఆనాడు సూర్యనారాయణమూర్తి తన తేజస్సుని ఉపసంహారం చేస్తే వచ్చినటువంటి దేవేంద్రుడు మాత్రం ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన నీయందు క్రోధమును పొంది వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు కింద పడిపోతే నీ దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను హనుమ అని ఆ రోజున దేవేంద్రుడి పిలిచాడు. అందుకని నీకు హనుమ అని పేరు వచ్చింది. మహానుభావ, నీ యొక్క వేగము సామాన్యమైనటువంటిది కాదు. గరుత్మంతునికి ఎంత వేగమో వాయువుకు ఎంత వేగమో నీది అంత వేగము. నేను ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ మూడు లోకములను ఆక్రమించి పెరిగిపోతుంటే రవిబింబంబుపమింపభద్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్నని ఆ మూడు లోకములను కొలిచి పెరిగిపోతున్నటువంటి త్రివిక్రమ అవతారానికి 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాను. కానీ ఇప్పుడు పెద్దవాడనైపోయిన కారణం చేత నాకు శరీరమునందు బలం లేని కారణం చేత 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఈవలి ఒడ్డున ఉండిపోయాను. కానీ వాయువుతోటి గరుత్మంతునితోని సమానమైన వేగమున్న నువ్వు చేతకాని వాడిలా ఇలా కూర్చోవడం భావ్యం కాదు. వానర జాతి యొక్క పేరు ప్రతిష్టల్ని నిలబెట్టడానికి మన ప్రభువైన సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడానికి, సీతమ్మ జాడ కనిపెట్టడానికి సమస్తమైన శక్తియుక్తులు కలిగినటువంటి ఓ హనుమ, ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం. నువ్వు మహానుభావుడవు. సమస్త భూతముల యందు కూడా నీకున్నటువంటి తేజస్సు ఎవరికీ లేదు. అటువంటి ఓ హనుమ పైకి లే, శక్తిని పుంజుకుని 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళు అని ఎప్పుడైతే సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు స్తోత్రం చేశాడో ఆనాడే స్వామి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన లేచి నిలబడి, ఇక్కడ నుండి బయలుదేరితే నా పాద తాడనము చేత ఈ భూమి తట్టుకోలేదు కాబట్టి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద పాదములను ఊంచి బయలుదేరుతానని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటూ కిష్కింధకాండని పూర్తి చేస్తారు మహర్షి. ఎంతటి అపారమైన తేజోమూర్తి అంటే శరీరములో బలమున్న వాడికి మనస్సులో శక్తి ఉండదు. మనస్సు యందు శక్తి ఉన్నవాడికి శరీరంలో బలం ఉండదు. ఒకడికి మనస్సు చాలా విశేషమైన పూనికతో ఉంటుంది, ధృతితో ఉంటుంది, కానీ అడుగు తీసి అడుగు వెయ్యలేడు. ఒక్కొక్కడికి శరీరంలో బలం ఉంటుంది. ఏమయ్యా అక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోందంటే పెడదామా బయలుదేరంటే అయ్యి బాబా అక్కడికి వస్తే చీకట్లో ఎవరినైనా తనుగు పడిపోతామో, ఎందుకు వచ్చిన కూడా నేను రానంటాడు. ఒక్కొక్కడికి మనసులో పిరికితనం, శరీరంలో బలం ఉంటుంది. శరీరంలో అపారమైనటువంటి బలము, మనస్సు యందు అంతటి తేజస్సు, అంతటి ఉత్సాహము ఉన్నటువంటి ఏకైక వ్యక్తి స్వామి హనుమ. అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. శరీరంతో 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, మహేంద్రగిరి శిఖరముల మీద పాదములను ఊంచి నిలబడినటువంటి హనుమ తన మనస్సు చేత 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఎప్పుడో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. శరీరంతో వెళ్ళడం ఒక్కటే మిగిలి ఉంది. అంటే 100 యోజనముల లవణ సముద్రాన్ని చూసి, కెరటములు చూసి, అందులో ఉన్న పాముల్ని చూసి, రాక్షసుల్ని చూసి భయపడిపోయి మిగిలినటువంటి కొన్ని వేల మంది వానర యోధులు అక్కడ ఉన్నటువంటి తీరంలో చతికిలబడిపోతే ఒకే ఒక్క మహానుభావుడు మాత్రం ఈ 100 యోజనముల సముద్రం నాకు పెద్ద లెక్క, గోష్పదీకృత మారాసిం వచకీకృత రక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలమయం. ఎద్దు
అడుగు వేసిన చోట ఏర్పడిన నీరు ఎంత ఉంటుందో ఈ సముద్రం నాకంత, దీన్ని నేను దాటతానని విశేషమైనటువంటి ధృతితో నిలబడినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళకి మనసులో ఉండేటటువంటి పిరికితనం పోతుంది, జాడ్యం పోతుంది. అందుకే ఒకానొకప్పుడు సనాతన ధర్మానికి జాడ్యం పట్టి ప్రతిస్పందన శక్తి నశించిపోతే స్వామి హనుమ సమర్థరామదాసుగా వచ్చి త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని లోకానికంతటికీ ఉపదేశం చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమర్థరామదాసు గారు గురువుగా ఉన్న కారణం చేతనే శివాజీ మహారాజ్ సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. శ్రీశైలం వచ్చి భవానీ ఖడ్గాన్ని ఆ భ్రమరాంబాదేవిని స్తోత్రం చేసి పొందగలిగాడు. పొంది ఆ ఖడ్గంతో శత్రువీరులను దునుమాడి మళ్ళీ సనాతన ధర్మం ప్రాతిపదికగా కాషాయ పతాకాన్ని చిహ్నంగా స్వీకరించి రాజ్యాన్ని వ్యవస్థని ఏర్పాటు చెయ్యగలిగినటువంటి శక్తిని పొందాడు. ఎప్పుడెప్పుడు జాతి నిర్వీర్యమవుతుందో అప్పుడప్పుడు స్వామి హనుమ అవతార స్వీకారం చేస్తూ ఉంటారు. అంతటి మహానుభావుడు. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమ స్మరణత్ లభేత్. ఆయనని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత బుద్ధి కీర్తి ఇవన్నీ లభించడం ఒకెత్తు. అజాడ్యం వాక్పటుత్వంచ, జాడ్యము పోతుంది. జాడ్యం అంటే జడత్వం, జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి కొరవడిపోవడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ విన్న తరువాత కూడా తన పంథా మార్చుకోకపోవడం, చదువుకుని తెలుసుకుని విన్న తరువాత కూడా తాను మారాలనేటటువంటి సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకొని అనుష్ఠాన పర్యంతంలోకి ధర్మాన్ని తెచ్చుకోవాలనేటటువంటి కుతూహలాన్ని పొందలేకపోవడం మాత్రం దారుణమైనటువంటి విషయం. ఆ జాడ్యమన్న మాటకి ప్రతిస్పందన లేకపోవడం. తెల్లవారుజామున లేవకపోవడం తప్పు కాదు, తెల్లవారుజామున ఎందుకు లేవాలో వినకపోవడం తప్పు, విన్నా లేవకపోవడం తప్పు. ఆ ప్రతిస్పందన లేకపోతే జడత్వం ఉన్నవాడు అంటారు. ఆ జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి రూపాలు లోకంలో రెండే ఉన్నాయి. ఒకటి అమ్మవారు పరదేవతా స్వరూపం, రెండవది స్వామి హనుమ. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిమిర విహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరా హాస్య భవతి అంటారు. జడానాం చైతన్య, జడుల పాలిట చైతన్యం ఇవ్వగలిగినటువంటి మహాతల్లి ఆ పరదేవత. అలాగే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ, జాడ్యాన్ని పోగొట్టి మళ్ళీ ప్రతిస్పందన శక్తిని ఇవ్వగలిగినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. ఆయన పాదములు పట్టుకుంటే మన ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలో, మన ధర్మాన్ని మనం ఎలా అనుష్ఠానం చెయ్యాలో, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, సనాతన ధర్మంలో చెప్పని విషయం ఒకటి మిగిలిపోయిందని చెప్పినది ఇంకొకటి లేదు. ఏది చెప్పినా సనాతన ధర్మమే చెప్పాలి. సనాతన ధర్మం చెప్పినటువంటి సమస్తమైన వాంగ్మయ సారము ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా ఇంతకన్నా ఏదో ఇవ్వగలిగినది ఏదో ఉన్నదని చెప్పగలిగిన వాడు ఎక్కడ ఎవరున్నాడు? శాంతి తప్ప లోకంలో ఎవరికి ఏం కావాలి? అటువంటి సనాతన ధర్మ వైభవాన్ని అర్థం చేసుకొని అనుష్ఠానం చెయ్యాలనేటటువంటి పూనిక కలగాలి అంటే స్వామి హనుమ యొక్క ఉత్సవాలు, స్వామి హనుమని సేవించడం, స్వామి హనుమకి నమస్కారం చెయ్యడం అలవాటు కావాలి. అంతటి మహాతేజోమూర్తి కనుకనే ఆ పర్వతం నుంచి బయలుదేరేటప్పుడు తాను శరీరంతో లంకాపట్టణాన్ని చేరడం కాదు, మనసుతోనే లంకాపట్టణాన్ని చేరిపోయారనేటటువంటి ఆయన ఉత్సాహాన్ని ఆవిష్కరించి చూపించడానికి సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఎంతటి తేజోమూర్తి! అందరూ భయపడిపోయి సముద్ర తీరంలో కూర్చుని ఉండిపోతే మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణిహితి క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ అంటారు మహర్షి సుందరకాండలో. తానొక్కడు మాత్రం తూర్పు దిక్కుకి తిరిగి ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసి దక్షిణ దిక్కుకి తిరిగి లంఘించవలసినటువంటి సముద్రం వంక చూసి ఈ సముద్రం ఒక లెక్క అనేటటువంటి ఉత్సాహాన్ని పుంజుకుని ఎగరడానికి సిద్ధపడ్డారు. అంతటి మహాపురుషుడు. అందుకే ఎక్కడెక్కడ హనుమని స్తోత్రం చేస్తారో
అక్కడక్కడ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఎప్పుడైతే ఆ జాంబవంతుడు స్తోత్రం చేశాడో ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఆయన శక్తిని ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఒక్కసారి లేచి నిలబడి అన్నారు, నేనిక్కడ నుండి బయలుదేరినట్టయితే ఈ భూమి నా శక్తిని తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి శిఖరముల మించి బయలుదేరుతాను. నేను ఈవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుని స్పృశించాలని కోరుకుంటున్నాను. గరుత్మంతుడు పావుల్ని తన్నుకుని సముద్రం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గరుత్మంతునితో సమానంగా ఎగురుతూ ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యగలను. ఈ బ్రహ్మాండానికంతటికీ కొన్ని వందల పర్యాయములు ప్రదక్షిణం ఆచరించగలను. నా యొక్క బలం చేత, నా భుజముల శక్తి చేత ఈ భూమండలాన్నంతటినీ కలయదోసి సముద్రముల యందు కలిపేయగలను. మళ్ళీ ఈ భూమిని ఉద్ధరించగలను. అంత శక్తి నాకు ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి వానరుల యొక్క ప్రతిష్ట కొరకు, రామచంద్రమూర్తి కార్యము కొరకు నేను బయలుదేరుతున్నానంటారు. ఇంత బలమున్నది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి అపారమైనటువంటి అహంకారాన్ని పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్రీరామాయణంలో మనకి ఆదర్శమూర్తులై కనపడతారు. అపారమైనటువంటి బలసంపన్నులై అప్పుడే విజయాన్ని సాధించి ఋషుల చేత కూడా స్తోత్రం చేయబడినటువంటి చిన్న పిల్లవాడికి యుక్తాయుక్త విచక్షణ లేకుండా అహంకారం పొటమరించడం పెద్ద విశేషం కాదు. కానీ మీరు బాలకాండలో రామచంద్రమూర్తిని పరిశీలనం చేస్తే చిన్న పిల్లవాడు విశ్వామిత్రుడితో వెళ్ళి తాటకని వధించి, సుబాహువుని వధించి, మానమాస్త్రంతో మారీచుణ్ణి అన్ని యోజనముల దూరం కొట్టి పారేసిన తరువాత ఋషులందరూ స్తోత్రం చేస్తే విశ్వామిత్ర మహర్షి కూర్చున్నారు. ఇంత రాక్షస సంహారం చేశాడు, ఇంతమంది స్తోత్రం చేశారు, ఏమైనా అహంకారం వచ్చిందేమో చూడాలి అని అనుకున్నారు. గురువే, మహానుభావుడు విశ్వామిత్రుడు అలా పరీక్ష చేస్తాడు. రాముణ్ణి ఇక్కడికి రమ్మనండి అన్నారు. వచ్చి తల ఎగరేసి మాట్లాడతాడా, వినయంతో ప్రవర్తిస్తాడా చూడాలనుకున్నారు. రామచంద్రమూర్తి వచ్చి చేతులు కట్టుకొని శిరస్సు ఉంచి విశ్వామిత్ర మహర్షి దగ్గర నిలబడి, ఇమౌస్మముని శార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు. అయ్యా, మీ యథేచ్ఛ, మీ ఇష్టం వచ్చినట్టు శాసనం చెయ్యండి. గురువుగారు చెప్పేటటువంటి పనిని చెయ్యడం వల్ల గౌరవం లభిస్తుందేమో తప్ప ఈ పని చేయడం వల్ల మాత్రమే గౌరవం ఉంటుందన్న భావన ఉండదు. వాడు రాజాధిరాజు కావచ్చు, అయినా గురువుగారు నడిచి వస్తున్నప్పుడు గురువుగారి పాదుకలు పట్టుకోవడం, గురువుగారి పాదాల దగ్గర పెట్టడం, గురువుగారు స్నానం చేయడానికి వెడుతుంటే గురువుగారి కోసమని పాత్ర పట్టుకుని వెళ్ళడం, ఆయన స్నానం చేసిన తరువాత ఒళ్ళు తుడుచుకోవలసినటువంటి బట్ట, కట్టుకోవలసిన పొడి బట్ట పట్టుకుని వెళ్ళడం, గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి తడి బట్టని పిడిచి ఆరయ్యడం, ఇవి గురు శుశ్రూష అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.